సరస్వతీదేవి గారు తొట్టతొలి నేపథ్య గాయని ఆవిడ 97 ఏళ్ల వయసులో మొన్న అక్టోబర్ 15వ తారీఖున ఆవిడ మనందరినీ శారీరకంగా వదిలి వెళ్ళిపోయారు. నాకు ఆవిడతో పరిచయం 1997 నుంచి ఆవిడతో పరిచయం ఉంది. దాదాపు 10 ఏళ్ల పైన పరిచయం. చాలా చక్కటి గాయనండి ఆవిడ. అంత అద్భుతమైనటువంటి పాటలు పాడారు. దాదాపు 2000 పాటలు పాడారు ఆవిడ. ఇప్పటి తరం వాళ్ళకి చెప్పాలి అంటే దేవదాస్ పాటలు అందరికీ తెలుసు కాబట్టి ఆ పాటలు గుర్తు చేస్తున్నాను. తానే మారిన గుణమే మారిన, అందాల ఉండేనయ్య ఆ పాట. అలాగే లలిత సంగీతంలో అద్భుతమైన పాటలు. సాలూరు రాజేశ్వరరావు గారు ఆవిడ చాలా చిన్నతనం నుంచి కలిసి వేదికల మీద పాడేవారు. బాల సరస్వతీదేవి గారికి 11 ఏళ్ళు, సాలూరు రాజేశ్వరరావు గారికి 16 ఏళ్ళు. ఇద్దరు కలిసి ఇద్దరి వాయిస్ ఒకలానే ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఒక ఫీమేల్ వాయిస్ మేల్ వాయిస్ ఒకలా ఉండడం చాలా అరుదుగా ఉంటుంది. అంటే బాల సరస్వతీదేవి గారు లోవర్ ఆక్టేవ్లో పాడేవారు, రాజేశ్వరరావు గారు హయ్యర్ ఆక్టేవ్లో పాడి ఇద్దరు కలిపి పాడుతుంటే ఒకళ్ళే పాడుతున్నారా అన్నంత వాళ్ళ సఖ్యత ఉండేదన్నమాట గొంతుల్లో. ఇంకోటి అనే సంగతులు కూడా ఇద్దరు ఒకలాగా మెత్తగా పాడతారు ఇద్దరు కూడా. సో ఆ రోజుల్లో వాళ్ళ కచేరీలు అంటే జనం విరగబడి వాళ్ళ కచేరీలకు వచ్చేవారట. ఇవన్నీ ఆవిడ కబుర్లలో నాకు చెప్తూ ఉండేవారు అనమాట. సో 97 ఇయర్స్ అండి. ఇంకంతకంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. వీ హ్యావ్ టు సెలబ్రేట్ హర్ లైఫ్. కానీ తప్పకుండా మొట్టమొదటి నేపథ్య గాయని అంటే అసలు మనం ఆవిడని ఎంత హై పెడెస్టల్లో మనం పెట్టి ఆవిడని సన్మానించుకోవాలి. ఆవిడకి తగినంత గుర్తింపు రాలేదని మటుకు మేమందరం ఇప్పుడు అనుకుంటామంటే, అంటే బహుశా చాలా ఏళ్ల క్రితమే ఆవిడ పాటలు ఆపేయడం మూలంగా ఇలాంటి పరిస్థితి చూడవచ్చు. కానీ ఇప్పటికైనా సినీ ప్రముఖులు ఎవరైనా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆవిడకి ఇస్తే బాగుంటుంది. అయితే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ వారు మటుకు వారికి గుర్తించి అవార్డు ఇచ్చింది. వాళ్ళ పెద్దబ్బాయి, అప్పటికి ఆవిడ మంచం మీద ఉన్నారు, ఆవిడ వెళ్ళలేకపోయారు. వాళ్ళ పెద్దబ్బాయి సూర్యారావు గారు వెళ్ళి ఆ అవార్డు తీసుకున్నారు. ఇంకా జాతీయ స్థాయిలో కూడా ఆవిడకి ఏమన్నా మనం గౌరవం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా అపురూపమైన గాయని, అరుదైన గాత్రం. ఆ పాటలు పాడితే ఏ పాటలన్నా పాడచ్చు అనిపిస్తుంది. అంత మంచి పాటలు. మెయిన్ ఎక్కువ సాంగ్స్, ఎక్కువ హిట్ సాంగ్స్ అయ్యింది మేడం. నేను చెప్పాను కదా దేవదాస్ సినిమాలో అలాగే కొంచెం పెద్దగా పాడారు. అట్లాగే టోటల్ వెస్టర్నైజ్ చేసి కంపోజ్ చేసినటువంటి ఈ పాట కూడా ఆ రోజుల్లో చాలా హిట్ సాంగ్ అండి. అలాగే లలిత గీతాలు కూడా ఆవిడ పాడిన ప్రతి లలిత గీతం ఒక ఆణిముత్యం. ఇప్పుడు సింగర్స్ చాలామంది సింగర్స్ ఉన్నారు కదా తెలుగు ఇండస్ట్రీలో. ఇప్పుడు మరి రాలేదు ఎందుకంటే ఇక్కడికి? అంటే వాళ్ళు వెళ్ళలేదేమో అనుకుంటున్నాను. ఇంకొకటి ఆవిడకి అంటే అందరికీ ఆవిడ పరిచయం కూడా ఉన్నారో లేదో మనకి తెలియదు. పరిచయం లేకపోయినా తొలి నేపథ్య గాయని కాబట్టి కనీసం మరి వార్త తెలిస్తే చూస్తే బాగుండేది. కానీ మనం అంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు కదండి. మనం కాన్ బ్లేమ్ ఎనీవన్. థ్యాంక్ యూ.